అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కేక్ కట్ చేసి కార్యకర్తలందరూ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. ఆయన భట్టి గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన కరోనా టైంలో కూడా బయటికి రావడానికి భయపడి అందరూ ఇళ్లలో కూర్చుని భయపడుతూ ఉన్న రోజుల్లో కూడా పేద ప్రజల కోసం మాస్క్ వేసుకుని ప్రతి హాస్పిటల్లో తిరిగి పేద ప్రజలకి ఆరోగ్యం అన్ని సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు ప్రతి హాస్పిటల్లో అందుతున్నాయా లేదా అని స్టేట్ మొత్తం తిరిగిన ఏకైక నాయకుడు భట్టి విక్రమార్క అని చెప్పొచ్చు. అంతేకాకుండా కాలనీ ఇళ్లు లక్షలు కట్టేశామని తెలంగాణ ప్రభుత్వం ప్రగతి వాళ్ళు పలికినప్పుడు మీరు అన్ని కట్టలేదని చెప్పి అవన్నీ ఇన్వైట్ చేసి ప్రతి దాన్ని చూసి అన్ని కట్టలేదని రుజువు చేసిన ఏకైక నాయకుడు భట్టి విక్రమార్క. అంతేకాకుండా రాష్ట్రంలో అనేక జిల్లాలు పర్యటన చేసి ఆయన పేద ప్రజలకు ఏమేమి అవసరమో వాళ్ళ బాధలు తెలుసుకుని అయ్యి మేనిఫెస్టోలో పెట్టేలాగా కృషి చేసిన ఏకైక వ్యక్తి భట్టి విక్రమార్క అని తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు జరుపుకోవడం ఇవాళ కార్యకర్తల మధ్యన ఎంతైనా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తారు. గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మన భట్టి గారు ఇవాళ మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి గల కారణం మెయిన్ పాత్ర పోషించింది భట్టి గారు. భట్టి గారితో పాటు మేము మంచిర్యాల ఏరియాలో ఒక రోజు పాదయాత్ర కూడా చేసాం. ఆయనతో ఎర్ర నదులు ఒక్కరోజు తిరగడం మేము చాలా ఇబ్బంది పడ్డాం. అలాంటిది ఆయన పాదయాత్ర చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఎంతో సేవ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబం మొదటి నుంచి ఎప్పుడు వాళ్ళ చరిత్ర మొత్తం కాంగ్రెస్ పార్టీకి అంకితమైంది. ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో చేసుకోవాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.